శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దేవదూతలను గురించి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. ఈ దినాన దేవదూతల యొక్క పరిచర్య 7వ ఎపిసోడు. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ఈ దినాన యేసు ప్రభు జన్మ, దేవదూతల పరిచర్య. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీరు ప్రేమించి మీ కృపలో నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవదూతల పరిచర్య, ఏ రీతిగా దేవదూతలు మానవులకు పరిచర్య చేస్తున్నారు అనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుని కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని కూడా మీరు ఈ లోకంలో ఏ విధంగా జన్మించారు, మీ జన్మ సమయంలో దేవదూతలు ఏ రీతిగా పరిచర్య చేశారో అనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకునే ఆ ధన్యత మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. ఈ మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని ప్రసాదించండి. మీరే మహిమ ఘనత తెచ్చుకోనండి ప్రభువా. ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో అందరినీ కూడా మీ కృపలో ఆశీర్వదించవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు జన్మ, దేవదూతల పరిచర్య, ఈ విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. మన భూలోకంలో 3 ప్రాముఖ్యమైన ఘట్టాలు. మొదటిది దేవుడు ఈ లోకమును సృష్టించుట, అది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. రెండవ ఘట్టం యేసు ప్రభు జన్మ. ఈ లోకములో దేవాతి దేవుడే మానవ రూపంలో ఆయన ఈ లోకంలో జన్మించడం, అది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. మూడవ సంఘటన రెండవ రాకడ. ఈ దినాన్ని మనం యేసు ప్రభు జన్మించినప్పుడు దేవదూతలు ఏ రీతిగా పరిచర్య చేశారో అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కారణం, యేసు ప్రభు జననం లేకపోయినట్లయితే మనకి రక్షణ భాగ్యం లేదు, మనకి నిత్యజీవం లేదు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవదూతలు ఏ రీతిగా పరిచర్య చేశారనే విషయం బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా మనకు బోధిస్తుంది. ముఖ్యంగా లూకాసు వార్త మొదటి 2 అధ్యాయాలు ప్రార్థనాపూర్వకంగా చదవండి. ఎంతో గంభీరమైన విషయాలు, ఎంతో అమూల్యమైన విషయాలు, లోతైన మర్మాలు మనకి చెప్పబడ్డవి. యేసు ప్రభు జన్మించిన ఆ కాలంలో కూడా యెరూషలేము దేవాలయంలో దేవుని యొక్క ఆరాధనలు నిరంతరము కొనసాగేవి. ఆ దేవుని మందిరంలో పరిచర్య చేయుటకు పరిచారకులు, వారిని యాజకులు అంటున్నాం, ఇంగ్లీష్లో ప్రీస్ట్ అంటున్నారు, వారిని దేవుడే ఎంపిక చేశారు. వారు లేవీయులు, ఇంగ్లీష్లో లీవైట్స్ అంటాం. లేవీయులకు మాత్రమే ఆ యోగ్యత, ధన్యత ప్రభు ఇచ్చారు దేవుని యొక్క ఆలయంలో పరిచర్య చేయటానికి. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ఈ కడవర్గాల చివరి దినాల్లో దేవుని యొక్క పరిచర్య చేయటానికి ఎవరినైనా ఏ విధమైన భాష, ఏ విధమైన తారతమ్యాలు లేకుండా ఎవరినైనా సరే వారు సమర్పించుకున్నట్లయితే ప్రభు సేవ కొరకు వాడుకుంటున్నారు. మనకి చరిత్ర చెప్పేది ఏమిటంటే, ఇది క్రీస్తు పూర్వం 5వ సంవత్సరం, ఇంగ్లీష్లో 5th BC అంటున్నాం. ఆ దినాల్లో యూదయ దేశానికి రాజు హేరోదు రాజు. ఆ కాలంలో యెరూషలేము మందిరంలో పరిచర్య చేయటానికి 24 గుంపులు ఉండేవి. వీటిని ఇంగ్లీష్లో కోర్స్ అంటున్నారు, ఆర్డర్ అంటున్నారు. 24, ఒక్కొక్క గుంపుకి ఒక్కొక్క పెద్ద. దానిలో అబియా అనే లేవీయుడు, ఆయన యొక్క సమాజం, ఆయన యొక్క గుంపు అన్నమాట. వారిలో జకరయ్య గారు ఒక యాజకుడు, ఆయన లేవీయుడిగా ఉండాలంటే, యాజకుడు పనిచేయాలంటే ఖచ్చితంగా లేవీయుడిగా ఉండాలి, ఇంకా ఎవరు కూడా చేయడానికి అవకాశం లేదు. ఆయన భార్య పేరు ఎలిజబెత్, ఆమె కూడా అహరోను సంతతి, లేవీయురాలే. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం గమనించినట్లయితే ఈ దంపతులిద్దరు కూడా వృద్ధాప్యానికి వచ్చేశారు. చాలా భక్తిపరులు, నీతివంతంగా జీవించారు.
వారు నీతివంతంగా ఎలా జీవించారు అనే విషయాన్ని కూడా లోకసువార్త 1:6 మనం గమనించినట్లయితే, వారు దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు తూచా తప్పకుండా అనుసరించారు. ప్రియ సోదరి సోదరులారా, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవుని దృష్టిలో ఏ విధమైన లోపం లేకుండా జీవించారు. ఇంగ్లీష్లో బ్లేమ్లెస్ అంటున్నాం. మనం కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో దేవుని దృష్టిలో ఏ విధమైన లోపం లేకుండా మనం కూడా నీతి జీవితాన్ని జీవించాలంటే ఖచ్చితంగా దేవుడిచ్చిన ఆ 10 ఆజ్ఞలను మనం ఖచ్చితంగా పాటించాల. అది చేయటం వల్లనే ఈ యొక్క దంపతులు ఇద్దరు కూడా, జకరయ్య గారు, ఎలిజబెత్ గారు, వారిద్దరు కూడా నీతివంతమైన జీవితాన్ని జీవించారు దేవుని ఆజ్ఞలు పాటిస్తూ. వారికి ఉన్న ఒకే ఒక కొరత, వారికి బిడ్డలు లేరు. చూడండి, వారు నీతిగా జీవించినప్పటికీ, విశ్వాసులుగా జీవించినప్పటికీ వారికి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా బిడ్డలు కలగలేదు. మరొక విషయాన్ని కూడా గమనించాల, అంత పెద్ద వయసు వచ్చేసినప్పటికీ ఆయన దేవుని మందిరంలో పరిచర్య కొనసాగించారు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని పరిచర్య చేయటానికి వయసు అడ్డు రాకూడదు. పెద్ద వయసు ఉన్నా, చిన్న వయసు ఉన్నా, ఏ వయసు అయినా సరే దేవునికి సమర్పించుకొని సేవ చేసినట్లయితే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా, ఇక ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న దినాల్లో కూడా అనేక మంది దంపతులు ఇంకా బిడ్డల కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. మీ విశ్వాసాన్ని విడిచిపెట్టేయొద్దు. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దర్శిస్తారు, మీకు కూడా బిడ్డలను అనుగ్రహిస్తారు. ఈ యొక్క జకరయ్య గారు దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయటానికి వెళ్ళినప్పుడు ప్రతిదినం కూడా వారు ఉదయాన్నే చీటీ వేసేవారు. దీన్ని ఇంగ్లీష్లో లాట్ అంటున్నాం. ఆ చీట్లు వేసి ఎవరికి ఆ దినాన్న ఆ రకరకాల ప్రాముఖ్యమైన పనులు చేయాలో ఆలయంలో దాన్ని చీటీలు వేసి ఎంపిక చేసేవారు. ప్రాముఖ్యంగా యాజకులందరూ కోరుకునేది ఏమిటంటే, కనీసం నా జీవితంలో ఒక్కసారైనా సరే నేను దేవుని మందిరంలో ధూపం అర్పించాలా, ధూపం వేయాలా అని కోరుకునేవారు. అది చాలా పవిత్రమైనది, ప్రాముఖ్యమైనది. ఎవరికైనా సరే ధూపం వేసే అవకాశం ఆ చీటీ వేయటం ద్వారా ఆ దినాన్న వారి పేరు వచ్చింది అనుకోండి, ధూపం వేయటానికి వారు ఎంతో సంబరపడిపోయి దేవుని స్తుతిని చెల్లించేసేవారు. ఈ వ్యక్తి దేవుని దృష్టిలో ఎంతో నీతిమంతుడు కనుకనే ఈ అవకాశాన్ని ప్రభు ఇచ్చారు అని వారు ఆనందించేవారు. ఇంకా కొంతమంది వారి మనసులో బాధపడేవారు, నాకు ఈ అవకాశం రాలేదు, నాకు కూడా రావాలా అని వారి పాపాలు ఒప్పుకుంటూ నాకు ఈ అవకాశం దయచేయండి కనీసం ఒక్కసారి నా జీవితంలో అని కోరుకునేవారు. జకరయ్య గారు దేవుని మందిరంలో ధూపం వేయటానికి వెళ్ళారు. దేవుని మందిరంలో అక్కడ బంగారు పీఠం ఉంటుంది, ధూప పీఠం అంటాం దాన్ని. ఇంగ్లీష్లో ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటారు. బంగారంతో చేసింది అది. దాని మీద ఆయన ధూపం వేస్తుండగా దేవదూత ప్రత్యక్షమయ్యారు. ఎంతో మహిమతో దేవాలయం అంతా కూడా నిండిపోయింది. కారణం, దేవదూతలు ప్రకాశవంతంగా దేవుని యొక్క మహిమతో ఉన్న వారు. ఆ దేవదూత ఈ ధూపం వేసే ధూపపీఠిక యొక్క కుడిప్రక్క నిలబడ్డారు. కుడిప్రక్క నిలబడటం అంటే చాలా ప్రాముఖ్యమైన దేవదూత అన్నమాట. వారే కుడిప్రక్క నిలబడే అవకాశం. లోకసువార్త 1:12 గమనించినట్లయితే, ఎప్పుడైతే జకరయ్య గారు ఈ మహిమతో నిండిన దేవదూతను చూచారో, ఆయన జీవితంలో అదే మొట్టమొదటిసారి దేవదూతను చూడటం. ఆ దేవదూతను చూసినప్పుడు ఆ మహిమను చూడలేక భయపడిపోయాడు ఏకంగా. ఆయనే కాదు, అనేక సందర్భాల్లో దేవదూత ఎప్పుడు ప్రత్యక్షమైనప్పటికీ దేవదూత రూపంలో వారు భయపడిపోయారు. దానియేలు గ్రంథం 8:18 దానియేలు గారు ఏకంగా మూర్ఛిల్లిపోయారు. లోకసువార్త 1:13 గమనించినట్లయితే దేవదూత వెంటనే చెప్పారు, నీవు భయపడవద్దు, నీ యొక్క భార్య అయిన ఎలిజబెత్, నీ భార్య అయిన ఎలిజబెత్ తను గర్భం దాలుస్తుంది, కుమారుని కంటాది, ఆయనకి నీవు యోహాను అని పేరు పెట్టు అని దేవదూత చెప్పారు. ఇది చాలా శుభవార్త, ఎంతో సంతోషకరమైన వార్త. కారణం, వారిద్దరికి కూడా పెద్ద వయసు వచ్చేసింది. వారి జీవితకాలం అంతా కూడా బిడ్డలు కావాలని ప్రార్థించారు, కనిపెట్టారు, నీతివంతమైన జీవితం జీవించారు. కానీ వారి ప్రార్థనకు అంతవరకు జవాబు రాలేదు. అయితే మనం చేసిన ఏ ప్రార్థన అయినప్పటికీ అది వ్యర్థము కాదు. దేవుడు ఖచ్చితంగా ఆయన సమయంలో, ఆయన చిత్త ప్రకారంగా ఖచ్చితంగా అది దేవుని మహిమ కొరకు అయినట్లయితే తప్పకుండా ఆ ప్రార్థనకు జవాబిస్తారు. లోకసువార్త 1:14 దేవదూత అన్నారు, నీకు సంతోషము, ఆనందం కలుగుతుంది. నీ కుమారుడు కలగటం వల్ల
అనేక మంది దీవించబడతారు అని చెప్పారు. దేవదూత జకరయ్య గారికి కొన్ని సలహాలు ఇచ్చారు. ఏ సలహాలు? నీవు ద్రాక్ష రసం, నీ భార్య ద్రాక్ష రసం సేవించకూడదు. దేవదూత అన్నారు, మీరు ద్రాక్ష రసం సేవించకూడదు, ఏ విధమైన మత్తు పానీయాలు దగ్గరికి రానివ్వకూడదు. కారణం, పుట్టబోయే కుమారుడు దేవుని దృష్టిలో ఎంతో ఘనుడు కనుకనే మీరు ఏ విధమైన ద్రాక్ష రసం కానీ మత్తు పానీయాలు కానీ దేనిని కూడా సేవించొద్దు. ఆ రోజుల్లో మత్తు పానీయాలు ద్రాక్ష రసాన్ని పులియబెట్టి చేసేవారు అనమాట. కనుక దాని జోలికి వెళ్ళొద్దు అని దేవదూత ఖచ్చితంగా చెప్పేశారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ఈ కడవరకాల చివరి దినాల్లో మనం జీవిస్తున్నాం దేవుని బిడ్డలుగా. ఆయనకు మహిమకరమైన జీవితాలు జీవించాలంటే మనము కూడా అటువంటి మత్తు పానీయాలు జోలికి వెళ్ళకూడదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:31 నీవు తినను త్రాగినను ఏమి చేసినను ఆయన మహిమ కొరకు చేయుడి. మనం ఆయన మహిమ కొరకు జీవించాలా. ఈ దంపతులు ఇద్దరు కూడా, జకరయ్య గారిని ఎలిజబెత్ గారిని, మీరు దేవుని మహిమ కొరకు మీరు ఎటువంటి మత్తు పానీయాల జోలికి వెళ్ళొద్దు అని సలహా ఇచ్చారు. దేనివలన? ఈ యొక్క బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే తను పరిశుద్ధాత్మతో నింపబడతాడు అని చెప్పబడ్డది. ఏలియా ప్రవక్తలో ఉన్న ఆ శక్తితో, ఏలియా ప్రవక్తలో ఏ విధమైన దేవుని శక్తి ఉండేదో ఆ దేవుని శక్తితో ఏ రీతిగా ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేశారో అలాంటి ఏలియాకున్న పరిశుద్ధాత్మ శక్తి నీ కుమారుడుకుంటాది అని చెప్పారు. లోకసువార్త 1:17 ఆయన దేవుని యొక్క ప్రజలను సిద్ధం చేయటానికి, వారిని మారు మనసులోనికి నడిపించడానికి, దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయటానికి నీ కుమారుడిని ప్రభువు వాడుకుంటారు. కనుక దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయటం, దేవుని మార్గం అంటే యేసు ప్రభు ఈ లోకంలో జన్మిస్తారు కనుక ఆయన స్వార్థ పని సరళం చేయటానికి ఆయనకు ముందుగా ఒక మార్గదర్శిలాగా ఈ కుమారుడు యోహాను ఉంటాడు అని దేవదూత చెప్పారు. ఎవరి దేవదూత? గాబ్రియేలు దూత. దేవుని యొక్క సన్నిధిలో నిలిచుండి దేవునికి పరిచర్య చేసే గాబ్రియేలు దూత. అప్పుడు వెంటనే జకరయ్య గారు గాబ్రియేలు దూతతో మాట్లాడుతూ ఆయనకు అనుమానం వచ్చేసింది, ఆయనకు ఒక డౌట్ వచ్చేసింది. లోకసువార్త 1:18 ఇది ఎలా సాధ్యం అవుతుంది? నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నా భార్య కూడా వృద్ధాప్యంలో ఉన్నది, కనుక ఇది ఎలా సాధ్యం అవుతుంది? నా భార్య ఏ విధంగా గర్భం దాల్చగలదు, ఏ విధంగా కుమారుని కనగలదు అని అనుమానాన్ని వ్యక్తపరిచాడు. మానవుడిగా అది సహజమే. కారణం, ఆయనకి పెద్ద వయసు వచ్చేసింది, ఆయన భార్య కూడా వృద్ధాప్యం వచ్చేసింది. వృద్ధాప్యంలో గర్భం ఎలా వస్తుంది? ఇది సాధ్యం కాదు మానవులుగా. అయితే మానవులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా. లోకసువార్త 1:20 వెంటనే గాబ్రియేలు దూత అన్నారు, నీవు నా మాటలు నమ్మలేదు కనుక నీవు ఈ మాటలు నెరవేరే వరకు, నేను చెప్పిన వర్తమానం నెరవేరే వరకు నీకు మాటలు రావు, మోగవాడివి అయిపోతావు అని చిన్న శిక్ష వేశారు. అయితే మనం అనుకోవచ్చు, దానికి అంత శిక్ష వేసేయాలా? 10 నెలల పాటు ఏకంగా ఆయనకి మాటలు లేకుండా మోగవాడైపోయాడు. దానికి ఆ శిక్ష ఎందుకు వేశారు దేవదూత అనే ప్రశ్న వస్తుంది. దేవదూత చెప్పారు కదా, నీవు నా మాటలు నమ్మలేదు కనుక నీకు ఈ చిన్న శిక్ష, నీకు ఈ శిక్ష వేస్తున్నారు. అది చిన్న శిక్షే. లేకపోయినట్లయితే ఆ దేవదూత కాస్త కోపగించి, నేను చెప్పిన మాటలు నమ్మలేదు కనుక నేను వెళ్ళిపోతున్నాను, ఈ మాటలు నెరవేరవు, నేను చెప్పిన ఈ వర్తమానం నీకు నీ భార్యకి నెరవేరు, ఇది జరగదు అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు కావాలంటే. కానీ అలా చేయకుండా దేవదూత చిన్న శిక్ష వేశారు. వేసి నీ కుమారుడు ఎప్పుడైతే జన్మిస్తాడో అప్పుడు మరలా నీకు మాటలు వస్తాయని చెప్పేసి వెళ్ళిపోయారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క మాటలు బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు వాటిని నమ్ముతున్నామా? వాటికి మనం లోబడుతున్నామా? వాటిని అనుసరిస్తున్నామా? దేవుని యొక్క మాటలు మనం నమ్మాలి, లోబడాలి, వాటిని అనుసరించాలి. నమ్మి లోబడితే సరిపోదు, వాటిని అనుసరించాలి. లేకపోయినట్లయితే మనకి కూడా మనల్ని దేవుని యొక్క మార్గంలో పెట్టడానికి ప్రభు చిన్న శిక్షను మనకు కూడా అనుమతిస్తారు. కనుక దేవుని నమ్మాలి, దేవుని మాటలు నమ్మాలి, వాటికి లోబడాలి, వాటిని మనం అనుసరించాలి. ఈ సంఘటన జరిగిన 6 నెలల తర్వాత, ఈ సంఘటన దేవదూత జకరయ్య గారికి ప్రత్యక్షం అయిన తర్వాత ఆయన బయటకు వచ్చేశారు. మాటలు రావటం లేదు. బయట ఉన్నవారు అందరూ కూడా ఊహించారు, బహుశా ఈయనకి ఒక దర్శనం వచ్చి ఉంటుందని. ఆయన యొక్క పరిచర్య,
ఆయనతో ఉన్న ఆ గ్రూపు ఒక వారం పనిచేయాలన్నమాట. ఆయనతో ఉన్న ఆ గ్రూప్ అంతా కూడా విశ్రాంతి దినం నుంచి విశ్రాంతి దినం వరకు, అంటే వారు ఒక వారం రోజులు దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయాలి. తర్వాత వారు వెళ్ళిపోతారు, ఇంకో గ్రూప్ వస్తుంది. తర్వాత మళ్ళీ సంవత్సరం ఇంకొక వారం చేసే అవకాశం అనమాట. ఆయన పరిచర్య అయిపోయిన తర్వాత ఆయనతో ఉన్న వారందరూ కూడా వారి గృహాలకు వారు వెళ్ళిపోయారు. అప్పుడు దేవదూత చెప్పినట్లుగానే ఎలిజబెత్ అమ్మ గారు వృద్ధాప్యంలో కూడా గర్భం దాల్చారు. ఆమెకు కుమారుడు పుట్టారు. ఆ చుట్టుపక్కల వారి బంధువులు ఈ అబ్బాయికి కూడా జకరియా అని పేరు పెట్టేద్దామన్నారు. ఎలిజబెత్ అమ్మ గారు అన్నారు అది కాదన్నారు. అప్పుడు ఏం పేరు పెట్టమంటారు ఆయన్ని సైగ చేసి అడిగితే రాయటానికి ఒక పలక పట్టరమ్మన్నారు. పట్టుకొచ్చినప్పుడు ఆయన యోహాను అని పేరు రాశారు. ఎప్పుడైతే యోహాన్ అని పేరు రాశారో వెంటనే ఆయనకు మాటలు వచ్చేసాయి. అందరు కూడా ఆశ్చర్యపోయారు. ఈ కుమారుడే బాప్తీసం ఇచ్చి యోహాను యేసు ప్రభు యొక్క సువార్త పరిచర్యకు మార్గాన్ని సరళం చేశారు. గాబ్రియేలు దూత గారు జకరియాకు ప్రత్యక్షమైన తర్వాత 6 నెలల తర్వాత గాబ్రియేలు దూత కన్యక అయిన మరియా తనకు ప్రత్యక్షమయ్యారు. వారిది నజరేతు అనే గ్రామం. ఇది గలిలయలో ఉన్న చిన్న గ్రామం అన్నమాట. ఎప్పుడైతే దేవదూత ప్రత్యక్షమయ్యారో లూకా సువార్త 1వ అధ్యాయం 26-27 వచనాలు, ఆ కన్య అయిన మరియా దేవదూతను చూచి ఆశ్చర్యపోయారు, భయపడిపోయారు. కారణం మహిమ అంత వెలుగు ఉన్నది కనుక. ఈ విషయాలు మనం లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో గమనించినట్లయితే గాబ్రియేలు దూత అన్నారు, మరియా నీకు శుభము కలుగుగాక, నీవు స్త్రీలందరిలో కూడా దేవుని యొక్క కటాక్షం పొందావు. ఈ భూమి మీద ఉన్న స్త్రీలందరిలో కూడా దేవుని యొక్క కటాక్షాన్ని పొందావు. ఇంగ్లీష్లో ఫేవర్ ఆఫ్ గాడ్ అంటున్నారు. నీవెంతో స్త్రీలలో, ఈ భూమి మీద ఉన్న స్త్రీలందరిలో కూడా అత్యధికంగా దీవించబడ్డ స్త్రీవి నీవు. ఈ మాటలు విన్న కన్య అయిన మరియా ఆ యవనస్తురాలు ఆశ్చర్యపోయింది, భయపడిపోయింది. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం దేవదూత అన్నారు, నీవు భయపడొద్దు, దేవుని యొక్క కటాక్షం నీతో ఉన్నది, నీ మీద ఉన్నది అని చెప్పి లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనం గమనించినట్లయితే, ఇదిగో నీవు గర్భం దాలుస్తావు, నీకు కుమారుడు జన్మిస్తాడు, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టు అని చెప్పారు దేవదూత. ఆ బాలుడు దావీదు యొక్క సింహాసనం నీకు పుట్టబోయే ఆ కుమారునికి ఇవ్వబడుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 32-33 వచనంలో, నీ కుమారుడు ఎంతో ఘనుడిగా ఉంటాడు, ఆయన దేవుని కుమారుడు, సర్వోన్నతుడకు దేవుని కుమారుడు అని పిలువబడతాడు అని చెప్పారు. దేవుడు తన తండ్రి అయిన దావీదు యొక్క సింహాసనాన్ని అతనికి ఇస్తారు. నీ కుమారుడు నిరంతరం కూడా పాలన చేస్తారు. ఆయన రాజ్యానికి ఇక ఎప్పుడు కూడా అంతం ఉండదు, నిరంతరం ఉండే రాజ్యము ఆయన రాజ్యము అని చెప్పారు గాబ్రియేలు దూత. కన్య అయిన మరియా ఆ మాటలు విని ఆశ్చర్యంతో గాబ్రియేలు దూతను ఈ విధంగా ప్రశ్నించారు. లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో, ఇది ఎలా సాధ్యం అవుతుంది? నేను పురుషుని ఎరుగను, నాకు ఎలా సాధ్యం అవుతుంది గర్భం దాల్చడం అని మానవరాలుగా తనకున్న ఆ అనుమానాన్ని దేవదూతతో చెప్పారు. అది నిజమైన అనుమానమే. గర్భం రావాలంటే పురుషునితో కలయిక ఉండాల కనుక నేను ఏ పురుషుని ఎరుగను ఇంతవరకు కూడా, కన్యను, ఇది ఎలా సాధ్యం అనగానే లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, ఇది దేవుని యొక్క శక్తి వలన, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరిస్తారు, నీవు దేవుని యొక్క శక్తితో గర్భం దాలుస్తావు, కనుకనే నీకు పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు అని పడతాడు అని దేవదూత వివరించారు. తనకి కాస్త ధైర్యాన్ని, ఇంకా ఈ మాటలు విన్న కన్య అయిన మరియా, మనం ఇంగ్లీష్లో షాక్ అంటాం, ఆశ్చర్యంతో తేరుకోలేకపోతుంది. అప్పుడు గాబ్రియేలు దూత అన్నారు లూకా సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో, నీ యొక్క బంధువురాలైన ఎలిజబెత్, మీ చుట్టమైన ఎలిజబెత్ తన కూడా గర్భం దాల్చింది తన యొక్క వృద్ధాప్యంలో. అందరూ కూడా తనని గొడ్రాలు అన్నారు. ఇప్పుడు తన గర్భం దాల్చింది, తనకు 6వ నెల, ఇది దేవుని శక్తితో జరిగింది అని చెప్పి లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పారు దేవదూత. ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలా. ఎప్పుడైతే తన చుట్టమైన
తన బంధువురాలైన ఎలిజబెత్ వృద్ధాప్యంలో ఆ గొడ్రాలకు గర్భం వచ్చిందని వినగానే తనకి కాస్త ధైర్యం వచ్చింది. దేవుని యొక్క శక్తి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని దేవదూత చెప్పారు, అది నిజమే అని తను ఆ విషయాన్ని నమ్మింది. లోకసువార్త 1:38 మరి అమ్మగారు అన్నారు, కన్య అయిన మరి అన్నది, నేను దేవుని యొక్క సేవకురాల్ని, నేను దేవుని యొక్క దాసురాల్ని, దేవుని మాటలు నా ద్వారా జరుగును గాక, మీరు చెప్పిన మాటలన్నీ కూడా అక్షరాల నెరవేరును గాక అనగా తను అంగీకరించింది. తను ధైర్యంతో విశ్వాసంతో ఈ మాటలు అంగీకరించింది. అప్పుడు దేవదూత వెళ్ళిపోయారు. మనందరికీ తెలిసిన రీతిగా అప్పటికే తనకి యోసేపుతో ప్రదానమైంది. ఇక్కడ కన్య అయిన మరికి ఎంత విశ్వాసం, ఎంత ధైర్యం ఉన్నదో చూడండి. ఆ దినాల్లో ఎవరైనా సరే వివాహం కాకుండా గర్భం దాల్చినట్లయితే ఆ గ్రామ పెద్దలందరూ కూడా రాళ్లతో కొట్టి చంపేసేవారు ఆ స్త్రీని. నీవు అక్రమ సంబంధం పెట్టుకొని గర్భం దాల్చావని. అది చాలా పెద్ద ప్రమాదం, అనగా దాని ప్రాణమే పోయే ప్రమాదం. తనను ప్రదానం చేసుకున్న యోసేపు ఈ విషయం ఒకవేళ నమ్మకపోయినట్లయితే, ఆయన ఆ గ్రామ పెద్దలకి ఫిర్యాదు చేసినట్లయితే వారందరూ కూడా రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అది చాలా ప్రమాదం, తన ప్రాణమే పోతుంది. అయినప్పటికీ ధైర్యంతో, తాను విశ్వాసంతో దేవుని యొక్క మాటలు నెరవేరుకాక అని చెప్పింది. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. యేసుప్రభు నమ్ముకున్న గురించి, యేసుప్రభు నామపేట బాప్తిసం తీసుకున్న గురించి అనేకమైన కష్టాలు, అనేకమైన శ్రమలు కుటుంబ సభ్యులు, తోటివారు, సామాజిక వర్గం వారు తెచ్చిపెడుతున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా కన్య అయిన మరే వాళ్ళే ప్రభు కొరకు ధైర్యంగా నిలబడాలి. కడవరకాల చివరి దినాల్లో కాను ఆయన త్వరగా వస్తున్నారు. ఒక విషయాన్ని కూడా మనం ఆలోచించాలా. ఈ విధంగా వెంటనే మరియా దేవదూత చెప్పారు కనుక అది తెలుసుకుందామని తన యొక్క బంధువైన ఎలిజబెత్ అమ్మగారి దగ్గరికి, జకరియా గారి ఇంటికి ప్రయాణమై వెళ్ళిపోయింది. వెళ్ళి అక్కడ వారింటికి చేరి నీకు శుభం కలుగ్గాక అని చెప్పగానే లోకసువార్త 1:40-41 ఈ విషయాలు మనం చదువుతున్నాం. అప్పుడు వృద్ధాప్యంలో గర్భం దాల్చిన ఎలిజబెత్ అమ్మగారు మరియమ్మను చూచి చాలా ఆనందపడిపోయారు. తన యొక్క కడుపులో ఉన్న బిడ్డ ఆనందంతో గంతులు వేశాడని చెప్పబడ్డది. లోకసువార్త 1:41-42 ప్రియ సోదరి సోదరులారా, ఎలిజబెత్ అమ్మగారు పరిశుద్ధాత్మతో నింపబడి లోకసువార్త 1:42-43 మనం గమనించినట్లయితే, నీవు ఎంతో ధన్యురాలు, స్త్రీలందరిలో కూడా భూమి మీద నీవు దీవించబడ్డావు, నా ప్రభు యొక్క తల్లి నన్ను దర్శించడానికి వచ్చింది అని చెప్పారు. మరి అమ్మగారు 3 నెలలు వారితోనే ఉండి అక్కడి నుంచి వారింటికి వెళ్ళిపోయారు, మరలా నజరేతు గ్రామానికి. వారు తిరిగి వచ్చిన తర్వాత ఆ గ్రామస్తులందరూ, చుట్టుపక్కల వారందరూ కూడా ఏమని మాట్లాడుకుని ఉంటారు, ఎక్కడికో వెళ్ళింది, గర్భంతో తిరిగి వచ్చింది, ఏదో అక్రమ సంబంధం పెట్టుకుంది ఎవరితోటో అని రకరకాల పుకార్లు షికారులు చేసేసే ఉంటాయి ఆ రోజుల్లో. యూసుఫ్ గారు కూడా ఆ యొక్క పుకారు వినబడ్డాది. ఆయన నీతివంతుడు, మంచివాడు కనుక అనుకుంటున్నాడు, వీరిని అల్లరి పెట్టకుండా ఆ యొక్క వ్యక్తిని వివాహం చేసుకొని నేను వారిని పెద్దల మధ్యకి తీసుకెళ్ళి అల్లరి పెట్టను అనుకున్నాడు. అప్పుడు చూడండి, మరలా దేవదూతల పరిచర్య చూడండి. దేవదూత ప్రత్యక్షమయ్యారు యోసేపు గారికి దర్శనంలో. ప్రత్యక్షమయ్యి మత్తయి సువార్త 1:20 దేవదూత చెప్పారు, నీవు మరియను వివాహం చేసుకోవడానికి ఏ విధంగా కూడా భయపడవద్దు. తను గర్భం దాల్చింది పరిశుద్ధాత్మ శక్తితో. ఆమెకు పుట్టబోయే బిడ్డ రక్షకుడు. ఆయన పుట్టినప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టు. మత్తయి సువార్త 1:21 మానవుల్ని ఆయన వారి పాపం నుంచి వారిని రక్షిస్తారు. యేసు అనే పేరుకి అర్థం ఆయన పాపం నుంచి మనల్ని రక్షిస్తారని పేరు పెట్టమన్నారు. ఎప్పుడైతే దేవదూత దర్శనంలో ప్రత్యక్షమయ్యారో అంతవరకు యోసేపు గారు ఎలాగోలాగా మరియను వదిలించుకోవాలా, చేసుకోకూడదు, తన కూడా ఏదో అక్రమ సంబంధం పెట్టుకుని పాపం చేసి ఉంటుంది అనుకున్న వ్యక్తి మనసు మారిపోయింది. అప్పుడు చూడండి ఎంత మంచివాడో, ఎంత నీతిమంతుడో. ఆమెను గాడిద మీద తీసుకుని బెత్లెహేముకు ప్రయాణమై వెళ్ళిపోయాడు. కారణం ప్రజా సంఖ్యలో రాయించబడటానికి. అనగా యోసేపు అంగీకరించాడు. అంగీకరించడమే కాకుండా ఎంతో చక్కగా తన్ని ఆదరించి ఆయన నడిపించాడు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు తన దేవదూతల ద్వారా ఏ రీతిగా ఇంత గొప్ప కార్యాలు చేశారో చూడండి. లోకసువార్త 2:8 యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఆ శుభవార్త, ఆ రక్షణ వార్త ఆ బెత్లెహేము గ్రామం వెలుపలున్న వారి యొక్క పొలాల్లో
గొర్రెల కాపర్లు, మందలు కాసుకుంటాను గొర్రెల కాపర్లు వారికి ప్రత్యక్షమయ్యారు. గొర్రెల కాపర్లు బెత్లెహేము యెరూషలేం ప్రాంతంలో వారి గొర్రెలను తీసుకువెళ్ళి వారి పొలాల్లో రాత్రి వేళ మందలు ఎప్పుడు కడతారంటే వేసవి కాలంలోనే అది చేస్తారు. కారణం శీతాకాలంలో అనగా చలికాలం చాలా చల్లగా ఉండి దట్టమైన మంచు కురుస్తుంది. మనకున్న లెక్కల ప్రకారంగా కనీసం ఒక అడుగు ఎత్తు మంచు, దీన్నే స్నో అంటున్నాం, కురిసేస్తుంది. కనుక ఏ గొర్రెల కాపరి కూడా శీతాకాలంలో గొర్రెలను రాత్రి వేళ బయటికి తీసుకువెళ్ళరు. వేసవికాలం అనగా ఇశ్రాయేల్ దేశంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్. కనుక బైబిల్ పండితులు అనేక మంది మనకు చెప్పేది ఏమిటంటే యేసు ప్రభు జన్మించింది ఆ వేసవి కాలంలో ఆగస్టు, సెప్టెంబర్లో అయి ఉండొచ్చు. కారణం గొర్రెల కాపర్లు మందల్ని వారు రాత్రి వేళ ఆ పొలాల్లో కాచుకుంటున్నారు. కనుక యేసు ప్రభు పుట్టింది ఖచ్చితంగా డిసెంబరు, జనవరి ఆ శీతాకాలం కానే కాదు. లోకాసు వార్తలో మనం గమనించినట్లయితే 2:8 9 గమనించినట్లయితే ఆ దేవదూత యొక్క మహిమను చూసి ఆశ్చర్యపోయి భయపడిపోయారు ఆ యొక్క గొర్రెల కాపరులందరూ కూడా. మరలా దేవదూత అన్నారు లోకాసు వార్త 2:10 మీరు భయపడొద్దు, ఈ లోక ప్రజలందరికీ కూడా కలగబో ఒక శుభవార్త నేను పట్టుకొచ్చాను. అది లోకరక్షకుడు మీ కొరకు దావీదు పట్టణంలో అనగా ఈ బెత్లెహేములోనే జన్మించారు. లోకాసు వార్త 2:11 ఇది అందరికీ కూడా శుభవార్త. మీకు గుర్తు ఏమిటంటే ఆ శిశువు పొత్తుగుడ్డలతో చుట్టుబడి ఆ పశువుల తొట్టులో పరుణ్ణి ఉంటారు, మీరు వెళ్ళి చూడండి అన్నారు. ఆశ్చర్యపోయారు. అనగా దేవదూతలు చూడండి పరిచర్య. ఆ గొర్రెలు కాసుకుంటున్న గొర్రెలు కాపర్లు సామాన్యులు, ఎంతో తక్కువగా ఉన్న వారి సమాజంలో, కానీ విశ్వాసులు, వారికి దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. ఆ విధంగా చెప్పారు. చివరిగా ఈ యొక్క గొర్రెల కాపరు విన్నది ఏంటంటే ఆ దేవదూతతో పాటు అనేక మంది దేవదూతలు పాటలు పాడుతున్నారు, స్తుతిస్తూ దేవుణ్ణి, సర్వోన్నతులకు దేవునికి మహిమ కలుగును గాక అని వారు పాటలు పాడారు. లోకాసు వార్త 2:13 ప్రియ సోదరి సోదరులారా, దేవదూతలు పాటలు పాడుతూ దేవుని స్తుతించి ఎంత సంతోషంతో యేసు ప్రభు జన్మను వారు చాటి చెప్పారో చూడండి. మరలా దేవదూత యోసేపుకు దర్శనంలో మరలా ప్రత్యక్షమయ్యారు. మత్తయి సువార్త 2:13 నువ్వు వెంటనే లేచి ఈ బాలుని తన యొక్క తల్లి అయిన మరియను తీసుకుని ఈజిప్టుకు వెళ్ళిపో. కారణం ఆ రాజు, హేరోదు రాజు ఈ యొక్క శిశువు యొక్క ప్రాణం తీయడానికి చూస్తున్నాడు, నువ్వు వెంటనే వెళ్ళిపో అని హెచ్చరిక చేశారు. వెంటనే యోసేపు గారు లేచి బాలుడిగా పుట్టిన ఆ యేసు ప్రభువుని తన యొక్క తల్లి అయిన మరియను తీసుకుని వెంటనే ఆ రాత్రి వేళే ఆయన ఈజిప్టుకు వెళ్ళిపోయారు. దేవదూత చెప్పారు నేను చెప్పే వరకు నువ్వు అక్కడే ఉండు, మరలా నేను వర్తమానం చెప్పే వరకు అన్నారు. అనగా రాబో ప్రమాదాన్ని హెచ్చరించి వారిని అక్కడి నుంచి పంపించేశారు. చూచారా దేవదూతల పరిచర్య ఎంత గొప్పగా ఉన్నదో. ఒకవేళ దేవదూత చెప్పకపోయినట్లయితే ఆ మరుసటి దినాన్న ఆ బెత్లెహేములో ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటిలో కూడా బాలురు 2 సంవత్సరాల లోపున్న బాలులందరినీ కూడా సంహరించేశారు ఆ కఠినాత్ముడైన హేరోదు రాజు యొక్క సైన్యం వచ్చి. ఈ బాలుని కూడా చంపేసేవారు, యేసు బాలుని కూడా చంపేసేవారు, సంహరించేసేవారే. యేసు బాలుని కూడా సంహరించేసేవారే. కానీ దేవదూతల పరిచర్య వలన ఏ హాని కలగకుండా ఆయన ఈజిప్టు తీసుకువెళ్ళబడ్డారు. ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా మనకు రాబోయే ఏ ప్రమాదాన్ని అయినా సరే దేవదూతలు ముందుగానే పసికట్టి దానిని మనకు తెలియచేసి క్షేమకరమైన స్థలానికి మనల్ని తోడుకు వెళ్తారు, ఎటువంటి కీడు రాకుండా. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ప్రభు నమ్ముకున్నట్లయితే మన కుటుంబాలకి మంచి వార్తను చెప్పడమే కాకుండా మనకి ఎటువంటి ఆపద వచ్చినప్పటికీ ఆపద నుంచి తప్పించడానికి కూడా దేవదూతలు మనకు పరిచర్య చేస్తారు. ఆ దేవదూతల పరిచర్య నీకు నీ కుటుంబానికి కావాలన్నట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క 7వ వర్తమానాన్ని ముగిస్తాను. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు నేర్చుకుందాం బైబిల్ గ్రంథం నుంచి. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఈ లోకంలో జన్మించినప్పుడు దేవదూతలు ఏ రీతిగా పరిచర్య చేశారో అనే విషయాలు నేర్చుకున్నాం. మాకు కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో దేవదూతల పరిచర్య ద్వారా నీ భద్రత కాపుదల మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత తెచ్చుకొనమని, రాబో ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించి మీరే మహిమ పొందమని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా,
ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. సహకరించండి, పరిచర్యలో మీరు పాల్గొనండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవిస్తారు. ఎటువంటి మీకు ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం, అనేక జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. వచ్చే కార్యక్రమం 8వ ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.